హలో అండి. కొత్తిమీర చాలాసార్లు చూపించాను కదా, కోస్తూనే ఉన్నా అనమాట. ఇంత కోసి చికెన్లోకి, ఈవెన్ పప్పులో కూడా ఒక చిన్న కట్టంతా కొత్తిమీర కట్టంతా వేస్తున్నా అనమాట. అయితే చాలా రోజులుగా అనుకుంటున్నా, కొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్పారు కూడా ఏమని, నిలువ పచ్చడి చేయమని. సో నిలువ పచ్చడి అయితే తినరు వీళ్ళు ఎక్కువ. కానీ ఈరోజు ఏం చేద్దాం అనుకున్నా అంటే, మామూలుగా పచ్చడి చేద్దామని అనుకుంటున్నా చాలా రోజులుగా పచ్చడి చేద్దామని. కానీ ఎందుకు చేయట్లేదు అంటే పచ్చిమిరపకాయలు లేవు. సో గార్డెన్లో పచ్చిమిరపకాయలు లేవు. ఇంకా గార్డెన్ స్టోర్ది కూరగాయల స్టోర్కి పోయేది తగ్గిపోయిందనమాట. ఎప్పుడో 1 మంత్కి ఒకసారి పోయి కావాల్సిన టమాటాలు, ఉల్లిగడ్డలు అవి తీసుకొచ్చుకుంటాం తప్ప ఫ్రీక్వెంట్గా పోయేది లేదు, కాస్కులో దొరకవు కదా. సో అందుకని ఆలోచిస్తా ఉన్నా, ఎండుకారం వేసి చేయడం ఎట్లా చేయొచ్చా, టొమాటోస్ కూడా ఎక్కువ లేవని ఆలోచిస్తూ ఉంటే, సరే నిలువ పచ్చడి లాగానే మనం కొంచెం చింతపండు పులుసు అది వేసి ఎండుకారం వేసి చేసేది చూసాను అనమాట. ఇప్పుడే వీడియో చూసి సరే అని చెప్పి, పులిహోర పులుసు చేశా కదా నేను వీడియోలో చెప్పా. ఇంకా ఆ పులిహోర పులుసు వాడి ఎండుకారం వేసి కొంచెం పచ్చడి చేద్దాము. పులిహోరలోకి తినొచ్చు, ఇంకా వైట్ రైస్లో కూడా అయినా సరే కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని చెప్పి కోయడం మొదలుపెట్టాను అనమాట. చూసారు కదా, ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసేది. బాగా ఎక్కువ ఫ్రెష్గా ఉంది. ఇంకా వేరే చోట్లయితే కొంచెం విత్తనం అట్లా వస్తున్నట్టు కంకిలాగా వచ్చింది, బట్ స్టిల్ ఉందన్నమాట, స్ట్రాంగ్గానే ఉంది. సో ఎంత వీలైతే అంత కొత్తిమీర కోసుకొని పోయి పచ్చడి చేద్దామని అదనమాట ప్లాను. సో కొత్తిమీర నిలువ పచ్చడి, కానీ ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి కాదనమాట, కొంచెం ఒక 5-6 రోజులు, ఒక వారానికి సరిపడా అన్నట్టుగా చేస్తున్నా. ఇంకా లింక్ పెడతాను. ఇంత బాగా కొత్తిమీర నాకు ఎట్లా వచ్చిందని 2-3 షార్ట్స్లో వీడియోలో కూడా చెప్పా. ఇంకా చాలా సంవత్సరాలు అయితే స్ట్రగుల్ అయ్యా నేను, చాలా స్ట్రగుల్ అయ్యి మొలవట్లేదని ఇంట్లో ధనియాలు వేసి చూసి అది పని చేయట్లేదని చెప్పి షాప్ నుంచి కొనుక్కొచ్చి, అంటే విత్తనాలు ఉంటాయి కదా, ధనియాల విత్తనాలు, సిలాంట్రో అని చెప్పి ఆ విత్తనాలు వేసి కూడా ట్రై చేస్తే అక్కడక్కడ గడ్డి వస్తుంది. వాటి మీద కూడా ట్రై చేస్తే కానీ రాలేదు. ఓన్లీ ఒక్కసారి మాత్రం ఒక 2-3 మొలిచాయి అనమాట, ఒక ప్యాకెట్లో కొనుక్కొచ్చింది. ఏమవుతుందంటే, మనం విత్తనాలు కొనుక్కొచ్చినప్పుడు కొన్ని విత్తనాలు లైక్ ఇప్పుడు ఈ సిలాంట్రో అంటే కొత్తిమీర కానీ పాలకూర ఇట్లాంటివి ఏమవుతుందంటే, అవి కొత్త విత్తనాలు ఉండాలన్నమాట, ఫ్రెష్ విత్తనాలు. అవి లేకపోయేసరికి, విత్తనాలు ఫ్రెష్గా లేకపోయేసరికి మొలవు చాలాసార్లు. మనకేమో ఎందుకు మొలవట్లేదని అర్థం కాదు. అంటే వాతావరణం టెంపరేచర్స్ కూడా ఉంటుంది కారణం ఒకటి, కానీ మోస్ట్లీ కొన్ని రకాలకి ఆ విత్తనాలు కొంచెం వయసు అయిపోయిందనుకో, ఆ తర్వాత ఇంకా అవి మొలవవు అన్నమాట. ఇంకా మొలవవు అక్కడికి, ఇంకా వాటి జర్మినేషను అనేది ఆగిపోతుంది అనమాట. మనకేం ఉంటుంది తెలియదు, తీసుకొస్తాము, వేస్తాము, ఎందుకు మొలవలేదా అని చూస్తాము, ఇంకా అట్లా అనమాట. అట్లా అయిపోయి నాకు ఒక్కసారి మాత్రము 2 సీజన్స్ అగో విత్తనాలు కొనుక్కొచ్చేసినప్పుడు వాటిలోంచి కొన్ని మొలిచాయన్నమాట. ఇంకా అది స్టార్టింగ్. ఇంకా అవే విత్తనాలు నేను వాటిని సీడ్ రానిచ్చి వదిలేయడము, మళ్ళీ సీడ్స్ నేను కూడా తీసి కొన్ని చల్లడము. ఇంకా పోయిన సంవత్సరం అయితే బాగానే ఒక 10 మొక్కల దాకా మొలిస్తే, మా అమ్మ ఉన్నప్పుడు మీరు చూసారో లేదో, అవి మొత్తం అంతా ఎండనిచ్చి చెట్ల మీదనే అవి గాలికి రాలి కొన్ని పడిపోయి, నేను కొన్ని చల్లి ఇదంతా చేసినప్పుడు ఇవి గార్డెన్ అంతా స్ప్రెడ్ అయ్యాయి అనమాట. సో విత్తనాలు అనేది కొత్తిమీరకి కీ. మోస్ట్లీ మనము ఈ ధనియాలు అనేవి ఫ్రెష్ ధనియాలు వేసుకుంటే, ముఖ్యంగా మనం కొత్తిమీర 1-2 మొక్కలు పెంచుకున్నప్పుడు వాటి ధనియాలని మనం అక్కడ పడేలాగా చేస్తే కనుక అప్పుడు జర్మినేషన్ అనేది బాగుంటుంది, మనకి కావాల్సినంత కొత్తిమీర వస్తుంది అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్, గార్డెన్లో ఎంత ఉందంటే కొత్తిమీర. ఇంక ఈడ క్లియర్ చేసా, నాకు తెలిసి ఇదే సరిపోద్ది అనుకుంటా. ఇదిగో కొంచెం చేసిన కొత్తిమీర పులుసు వేసి స్పైసెస్ వేసి చేసేస్తే సరిపోద్దని అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా వేరే చోట్ల, ఇంక ఇక్కడ కూడా చూసారు కదా, ఇది కొంచెం ఇట్లా చాలా రోజులు అయ్యేసరికి కొంచెం ముదిరినట్టు అయిపోయింది ఆకు. అక్కడక్కడ కొంచెం విత్తనం వచ్చింది, కోసి మిగతా వదిలేద్దాం. సో ఇట్లా కంకొస్తున్నప్పుడు నేను విత్తనాలు వేస్తాను దీన్ని, కానీ ప్రస్తుతానికైతే ఇది కొంచెం డిస్కరేజ్ చేయడానికి ఇట్లా పూత మొగ్గలాగా వస్తుంది కదా కంకి, అవి కోసేస్తున్నా అనమాట. దీనికి సరిపోయిద్దని అనుకుంటా. అది మెయిన్గా చూసుకోండి మీరు, విత్తనాలు అంటే ధనియాలు, మనకి ఫ్రెష్ ధనియాలు దొరికితే కనుక బాగా జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉండి మనకు కొత్తిమీర అనేది బాగా వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, ఫ్రెష్ కొత్తిమీర వాసన అయితే ఎంత బాగుందో.
ఇక్కడ ఇంకొంచెం ముందు సీడ్ వచ్చేస్తుంది. ఈ కొన్ని కొమ్మల వరకు తెంపుదాము. ఇక్కడ బాగానే తెంపుతూనే ఉన్నా, ఇంకా కొన్ని కొత్తవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పక్కన వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చా. మొన్న మా లాస్ట్ సాటర్డే టెంపుల్కి పోయేటప్పుడు తీసుకుపోయారు మా వారు. ఇగో ఇట్లా అనమాట. థింక్ ఇక్కడికి ఆపేస్తా. ఇదిగో గిన్నె నిండా దాదాపు పావు కిలో పైనే ఉంటుంది.